ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేట పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం స్థానికుల్ని కలవరపెడుతుంది. ఫారెస్ట్ అధికారులు చిరుత జాడ కోసం సమీపంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. పునరుత్పత్తి సమయంలో చిరుతల కదలికలు ఎక్కువగా ఉంటాయని డిఎస్ఓ సత్యనారాయణ చెబుతున్నారు. చిరుతలు మనుషులపై దాడి చేయడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. చిరుత సంచారం అనేది పూర్తిగా అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. ఏంటి దీని మీద అప్డేట్ ఏంటి? ఇప్పటివరకు దానికి సంబంధించి పట్టుకోవడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు చిరుతపుల్లి అనేటువంటిది ఇక్కడ వచ్చిందని అంటున్నారు గత 10 రోజుల నుంచి. అంతకుముందు స్టార్టింగ్లో అయితే చూసాం మనం. ఆ కింద కొంత 2-3 రాళ్ళ మీద కొన్ని రోజులు, 1 రోజు 2 రోజులు కనబడ్డట్టుగా ఉన్నది. ఇది మొత్తం రిజర్వ్ ఫారెస్ట్. ఒకప్పుడు కూడా రిజర్వ్ ఫారెస్ట్, కాకపోతే దీన్ని డిస్రిజర్వ్ చేసిన ఏరియాగా ఉన్నది. తర్వాత మధ్యలో మనకు హైవే ఒకటి పోవడం వల్ల ఇది కొంత భాగం కట్ అయింది. సో దీన్ని ఆనుకొని మనకు చూసినట్టయితే ఒక 30,000 ఎకరాలు కంటిన్యూస్ ఫారెస్ట్. మన అప్పన్నపల్లి అక్కడ నుంచి చూసుకుంటే మైసమ్మ టెంపుల్ అదంతా కూడా కంటిన్యూస్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో మనకు చిరుతపుళ్ళు ఉన్నాయి. ఒక 10-15 చిరుతపుళ్ళు ఉన్నట్టు మనకు ఒక అంచనా. సో చిరుతపుళ్ళు అనేది వాటి ఆవాసం. ఇది మన దగ్గరికి అది వచ్చింది కాదు, వాటి దగ్గరికి మనం వచ్చాం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. సో అది కనబడ్డప్పుడు అంత భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం ఏం లేదు. మన వాళ్ళు ఉన్నారు, స్టాఫ్ అంతా కూడా రెగ్యులర్గా ఈ 2-3 ప్రదేశాలు. అంతకుముందు నవాపేటలో కూడా ఇట్లనే అయితే ఒక వారం రోజులు అక్కడ కూడా కెమెరాలు పెట్టాము. తర్వాత ట్రాప్ కేజెస్ పెట్టి అవంతా కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. ఇది ఇంకా కొత్త దగ్గరలో ఉన్నది, మహబూబ్ నగర్కు దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడంతా కూడా డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఇల్లు దీని గుట్టను ఆనుకొనే ఉన్నాయి వల్ల వాటికి కనబడ్డది. అది కనబడడం అనేటువంటిది సహజం. ఇంకోటి డంప్ యార్డ్ ఉన్నది ఇక్కడ. సో ఇది అంటే ఇంకో విషయం మాకు తెలుస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర చాలా కుక్కలు ఉండేవి. ఆ కుక్కలన్నీ కూడా పూర్తిగా మాయమైపోయాయి. చిరుతకు నిజంగా అట్లాంటిది ఏమైనా ఇష్టమైన ఆహారం అట్లాంటి విషయంలో ఉంటుందా? జనరల్గా చిరుతపులులు కుక్కలను తింటాయి, అడవి పందులను తింటాయి. అడవిలో కానీ అడవి పందులు కుక్కలు ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి మోస్ట్లీ ఉంటే ఈ డంప్ యార్డ్ దగ్గర ఒక వేస్టేజ్ పడుతున్నట్టుగా నాకు ఒక సమాచారం. ఏది ఈ చికెన్ వేస్ట్ కానీ లేకుంటే మటన్ వేస్ట్ ఇట్లాంటి డైరెక్ట్ అది చిరుతపుల్లి ఏం తినదు, కానీ వాటిని తినడానికి కుక్కలు వస్తుండొచ్చు. సో కుక్కలకు మాత్రం కుక్కలు మంచి ఆహారం చిరుతపులికి. తప్పకుండా కుక్కలను బట్టి తినడానికి అవకాశం ఉంటుంది. అదే కారణం కావచ్చు కూడా ఒకటి కారణం. ఆ కారణం చేత ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు ఇన్ని రోజులు. ఇప్పుడు 3-4 రోజుల నుంచి అయితే దాని సైన్స్ ఏం లేవు. మన బోన్ కూడా పెట్టాము, ట్రాప్ కెమెరాస్ పెట్టాము, ఎక్కడ కూడా దాని జాడలు అయితే కనిపించలేదు. సో ఈరోజు సరే ఒకసారి మళ్ళీ కలెక్టర్ గారు కూడా అన్నారు, దాన్ని ఒకసారి మొత్తం చూసి ఆ ఏరియా అంతా తిరిగి చూసి మనం దాన్ని ఉన్నది లేనిది కరెక్ట్గా చెప్పినట్టయితే ప్రజలకు కూడా కొద్దిగా భయం తగ్గుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం రావడం జరిగింది. మేడం గారు కూడా వస్తా అన్నారు. సో అట్లే డ్రోన్తో కూడా మనం ఈ ఏరియా అంతా కూడా మనం సెర్చ్ చేస్తున్నాము. దానికి బ్రీడింగ్ టైం. మొత్తంగా చిరుతలకు సంబంధించి అటవీ శాఖ పూర్తిగా వన్యప్రాణులపైన ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వాటికి ఆవాస యోగ్యంగా ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. దానికి సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండేలా మేము పూర్తిగా వారికి అన్నీ చెప్తూ వస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలను మరియు రాత్రి వేళలో అటవీ ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్ళకూడదని చెప్పి త్వరలోనే ఈ చిరుతలకు సంబంధించినటువంటి జాడలను గుర్తించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పి కూడా మహబూబ్ నగర్ డిఎఫ్ఓ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్గా మహబూబ్ నగర్లో చిరుతపులి సంచారం సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ.